వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సోనీ లివ్లో మే 1 నుంచి ట్విస్టర్తో కూడిన లాఫింగ్ రైడర్ బ్రొమాన్స్ స్ట్రీమింగ్. ఇటీవల థియేటర్స్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన బ్రొమాన్స్ చిత్రాన్ని సోనీ లివ్లో మే 1 నుంచి ప్రత్యేకంగా స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ హాస్యభరిత మలయాళ చిత్రం హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహం మరియు భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకుల హృదయాలను కట్టిపెట్టింది. దర్శకుడు అరుణ్ డి జోస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిత్రాన్ని థియేటర్స్ లో వీక్షించి ప్రేమాభిమానాలు అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ స్టోరీతో హృదయాలను హత్తుకుంది. మే 1 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. బ్రొమాన్స్ చిత్రకథ బింటో అనే యువకుడి కోణంలో సాగుతుంది. అతను తన సోదరుడి స్నేహితుడితో కలిసి కనిపించకుండా పోయిన తన సోదరుని వెతకడమే కథ. ఈ ప్రయాణం ఊహించిన ట్విస్టులతో నిండిన రాత్రి కథగా అన్ఫోల్డ్స్. అర్జున్ అశోకన్, భరత్ బొప్పన్న, శ్యామ్ మోహన్, మహిమా నంబియార్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఇందులో నటించారు. ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పది. ఆర్ నారాయణమూర్తి. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ TFTDDA 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం TFTDDA కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి ఆర్ నారాయణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముక్కురాజు మాస్టర్ తెలుగు సినిమాకు అమూల్యమైన పాత్ర పోషించారు. ఆయన కలిగిన మానవీయత, పనితీరు అసోసియేషన్కు అత్యంత విలువైందిగా నిలిచిందని ప్రశంసించారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఈ ఫిల్మ్ ఫెడరేషన్ లేదా డాన్సర్ యూనియన్ ఉండేది కాదు. ఆయన అమూల్యమైన కృషితో ఈ యూనియన్ స్థాపించబడిందన్నారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం ఇవ్వాలని తెలిపారు. అమ్మిరాజు మాట్లాడుతూ, డాన్సర్ అసోసియేషన్ యొక్క గొప్పతనం మరియు పునాది నిర్మాణం అభినందనీయంగా ఉందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు మరియు సభ్యులు పాల్గొన్నారు. సభ్యులు ప్రకటించినట్లుగా ముక్కురాజు మాస్టర్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం వారి ముఖ్యమైన కృషి, గొప్పతనాన్ని గుర్తించడానికి గొప్ప అడుగుగా నిలిచింది. వదిలే 2లో చేసిన తిరుపతి క్యారెక్టర్కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. యాక్టర్ వశిష్ఠ హెన్సింహ తమన్నా వాటిగా ప్రధాన పాత్రలో నటించిన వదిలే 2 చిత్రానికి సీక్వెల్గా వచ్చిన వదిలా రైల్వే స్టేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ చిత్రంలో వశిష్ఠ హెన్సింహ పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. వశిష్ఠ మాట్లాడుతూ, నేను సింగర్గా కెరీర్ ప్రారంభించాను మరియు వదిల చిత్రంలో నా క్యారెక్టర్ కోసం బరువు పెరిగి ప్రత్యేక వాయిస్ మాడ్యులేషన్ చేశానని తెలిపారు. సంపత్ నంది కథ చెప్పినప్పుడు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. ఎలాంటి క్యారెక్టర్ చేయలేదు అని చెప్పారు. తమన్నతో పనిచేసే అనుభవం గురించి, తమన్నా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, తన గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందన్నారు. వశిష్ఠ క్యారెక్టర్ గురించి తిరుపతి క్యారెక్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. డైరెక్టర్ అశోక్ తేజ మరియు నిర్మాత మధు గారి పనితీరు గురించి ఆయన కూడా ప్రశంసలు చెప్పారు. ఘనంగా కర్మణి మూవీ ప్రారంభం. నాగమహేష్, రూపాలక్ష్మి, ప్రభాకర్, రచ్చరవి తదితరులు ప్రధాన పాత్రలో కనిపించే చిత్రం కర్మణి రమేష్ అనగోని దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాగమహేష్ క్లాప్ కొట్టి మంజులా చవన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 2022లో మన్నించవా చిత్రంతో మంచి ఆదరణ పొందిన రమేష్ అనగోని ఈ సినిమాలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ను అందిస్తున్నారని చెప్పారు. నిర్మాత మంజులా చవన్ మంచి టాలెంట్తో ఈ సినిమా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కర్మణి మే 1 వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తుందని తెలియజేశారు. జింకానా కంటెంట్ అదిరిపోయింది. తెలుగులో కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలతో ప్రేక్షకుల్ని అలరించిన నస్లిన్ ఈసారి జింకానాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు. ఖలీద్ రెహమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్ మలయాళంలో భారీ హిట్ అవ్వగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఏప్రిల్ 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకల్లో హరీష్ శంకర్, అనుదీప్, శశిధర్ రెడ్డి, ఖలీద్ రెహమాన్, నస్లిన్ మరియు ఇతర సినిమా టీం సభ్యులు పాల్గొన్నారు. హరీష్ శంకర్ ఈ సినిమా కంటెంట్ను ప్రశంసిస్తూ, నస్లిన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నా ఆకాంక్ష అని తెలిపారు. డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ ఈ చిత్రాన్ని ఒక స్పోర్ట్స్ కామెడీగా వర్ణించారు. అందులో యాక్షన్ సీక్వెన్లు, పాటలు కూడా ఉండగా ప్రేక్షకులు మక్కువతో చూసే అవకాశం ఉందని చెప్పారు. ఈ సినిమా ప్రస్తుతం మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరిస్తారని నిర్మాత శశిధర్ రెడ్డి ఆశించారు. జింకానా 25వ తేదీన తెలుగు థియేటర్లో విడుదల కాబోతుంది. మరియు ప్రేక్షకులు ఈ సినిమా చూస్తే మంచి ఎంటర్టైన్మెంట్ పొందుతారని అందరూ అభిప్రాయపడ్డారు. చౌర్యపాఠం యూనిక్ కంటెంట్ ఉన్న క్రైమ్ కామెడీ ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. హీరో ఇంద్రారాం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నకిన తన తొలి నిర్మాణ ప్రయోగం చౌర్యపాఠంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. థ్రిల్లింగ్, క్రైమ్, డార్క్ హ్యూమర్ మిక్స్తో రూపొందించిన ఈ సినిమాలో యువ హీరోగా ఇంద్రారాం పరిచయం అవుతున్నారు.
కార్తికేయ 2, రంగస్థలం వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి ఈ చిత్రంలో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా కథ ఓ రియల్ క్రైమ్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందించబడింది. టన్నెల్ తవ్వి బ్యాంకులో చొరబడే ఘటన స్క్రీన్కి అద్భుతంగా అనిపించేలా ఒక ఫిక్షనల్ క్రియేజ్ను క్రియేట్ చేసి అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకుల్ని కొత్త అనుభూతినిచ్చే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 24న శ్రీ ఏడిత నాగేశ్వరరావు గారి 91వ జయంతి. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన సాంప్రదాయ కళాత్మక చిత్రాల రథసారథి నిలిచిన పూర్ణోదయ సంస్థ అధినేత శ్రీ ఏడిత నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా చరిత్రలో అరుదైన అధ్యయనం, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సీతాకొక చిలుక, సితారా ఇలా కళాత్మక సాంఘిక స్ఫూర్తితో ప్రతి సినిమా ఒక హానిముత్యంగా నిలిచింది. ఉత్తమ అభిరుచి, అన్కాంప్రమైజింగ్ స్టాండర్డ్స్ కు ఆయన సమానార్థం. అంత గొప్ప సేవ చేసిన పద్మశ్రీ రఘుపతి వెంకయ్య వంటి గౌరవాలు రాకపోవడం మన సినిమా రంగానికి వేసిన మచ్చ. ఈ జయంతి సందర్భంగా ఆయన కళల్ని సాకారం చేసిన ఈ చిత్రాలను, ఆయన సినీ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఒక గొప్ప నిర్మాతకు హృదయపూర్వక నివాళులర్పిద్దాం. గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ దీపక్ బల్దేవ్ దర్శకత్వంలో 7 రోజుల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న బాలీవుడ్ సినిమాకు ఐఫా అవార్డుకు నామినేటెడ్. దీపక్ బల్దేవ్ స్థాపించిన గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ 2001లో చిన్న స్థాయిలో ప్రారంభమై 2 దశాబ్దాల ప్రయాణంలో 1000కి పైగా టాలెంట్స్ను టాలీవుడ్, బాలీవుడ్కు పరిచయం చేసిన గుర్తించదగిన సంస్థగా మారింది. తన అభివృద్ధి ప్రయాణం గురించి మాట్లాడుతూ దీపక్ బల్దేవ్ చిరుతా ఫేమ్ నేహా శర్మ, వందనా గుప్తా, రూబీ లాంటి నటీమణులకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు పరిచయం చేసిన విషయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ కు కూడా తన కృషిని వివరించిన ఆయన ఈక్వాబ్ సారే జూతే అనే సినిమాను కేవలం 7 రోజుల్లో తెరకెక్కించింది. ఐఫా అవార్డుకు ఎంపికైన ఘనతను సందినట్లు తెలిపారు. 2020లో జరీనా వహాబ్తో తుబే ఖబర్ అనే ఓటీటీ సినిమా చేసిన ఆయన త్వరలో ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోతో ఫుల్ మూన్ అనే సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి సౌత్ ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అవార్డు దక్కడం గర్వకారణంగా పేర్కొన్నారు. కేవలం మోడల్ కోఆర్డినేటర్గా కాకుండా టాలెంట్ బ్యాంకుతో కథకు సరిపడే నటినటుల ఎంపిక చేసే ప్రత్యేకత తనదేనని చెప్పారు. సెలబ్రిటీ మేనేజ్మెంట్లో కూడా చుంకీ పాండే, ఆదిత్య పాంచోలి, నితిన్ ముఖేష్ లాంటి వారితో పనిచేస్తున్నారనేది విశేషం. తన సినిమాల నిర్మాతలతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ. ఏపీ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన పెండింగ్ సినిమా ప్రాజెక్టులపై దృష్టి సారించిన విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే వెన్నునొప్పితో విశ్రాంతిలో ఉన్నప్పటికీ సినిమాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో ఆయన ముందడుగు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పవన్ ఇటీవల ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు ఏఎం రత్నం, డివివి దానయ్య, మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాదిలో మే విడుదల చేయాలని పవన్ స్పష్టంగా తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి మిగిలిన షూటింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా పక్కా ప్లాన్ కూడా తయారవుతుంది. ఇక ఓజీ డైరెక్టర్ సుజిత్, ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చిత్రాల విషయానికి వస్తే పవన్ జూలై నెల నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాపైనే ఒక ప్రత్యేకమైన చర్చ కూడా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తన చివరి సినిమాగా ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి. ఇక రాజకీయాల్లో పూర్తిస్థాయి దృష్టి పెట్టాలనుకున్న పవన్ తన సినిమా కమిట్మెంట్లను నిబద్ధతతో ముగించేందుకు ప్రయత్నించడం నిర్మాతలకు, అభిమానులకు భారీ ఊరటని కలిగించింది. ఒకవైపు డిప్యూటీ సీఎంగా పాలనా బాధ్యతలు, మరోవైపు సినీ బాధ్యతలతో పవన్ ఈ దశలో రియల్ హీరోగా నిలుస్తున్నారు. ఇదంతా చూస్తే పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మాత్రం పవర్ఫుల్. ఈ ప్రణాళికలు వర్కౌట్ అయితే 2025 తెలుగు సినిమా క్యాలెండర్లో పవన్ వేరే హైప్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ధనుష్ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా కుబేరా. శేఖర్ కమల దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కుబేరా సినిమాపై భారీ అంచనా నెలకొన్నాయి. ధనుష్, నాగార్జున, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్టుగా నిలవనుంది. సుమారు 130 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి ధనుష్ 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇదే అతని కెరీర్లో హైయెస్ట్ పేమెంట్. మరోవైపు నాగార్జున 14 కోట్లు, రష్మిక మందాన 4 కోట్లు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 3 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. తనదైన శైలిలో శేఖర్ కమల రూపొందిస్తున్న ఈ సినిమా జూన్ 20న పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నమోదవుతాయా అనే ఆసక్తికరమైన ప్రశ్నపై టాలీవుడ్ దృష్టి నిలిపింది. RRR తర్వాత హిట్ 3కే సాధ్యం. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ 3 మూవీపై భారీ అంచనా నెలకొన్నాయి. శైలేష్ కులం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ ఫ్రాంచైజీకి మరో విడతగా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార సామగ్రితో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం మే 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓ అరుదైన ఫిట్ చేయనుంది. ప్రముఖ యూట్యూబర్ పియర్లు మాని నిర్వహించిన పాపులర్ షోలో హిట్ 3 ప్రమోషన్స్ జరగనున్నాయి. ఇంతకుముందు ఈ షోలో టాలీవుడ్ నుంచి RRR మాత్రమే ప్రమోషన్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న హిట్ 3 బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందో చూడాలి. పహల్గామ్ దాడి, ఫౌజీ చుట్టూ వివాదం.
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. పర్యాటక కేంద్రంగా పేరున్న ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు 28 మంది పర్యాటకులను హత్య చేసిన ఘటనపై దేశ ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాకు ప్రభావం చూపింది. హను రాఘోపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి చుట్టూ వివాదం చెలరేగింది. ఆమె తండ్రి పాకిస్తాన్ మాజీ మిలిటరీ అధికారి కావడంతో ఇలాంటి వారిని ఇండియన్ సినిమాలో తీసుకోకూడదంటూ నెట్టిట్లో కొంతమంది విరుచుకపడుతున్నారు. అయితే ఇమాన్వి ఢిల్లీలోనే పుట్టి పెరిగింది. భారత పౌరురాలిగా మోడలింగ్ నటనలో పేరొందిన ఆమెపై ఇలా ఆరోపణలు చేయడం న్యాయమా అంటూ మరికొంతమంది సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పరిణామాలతో ఫౌజీ మూవీ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ వివాదం ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. సినిమా బృందం దీనిపై ఏమైనా స్పందిస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. కామన్ మ్యాన్ కి అతని సారంగపాణి జాతకం హీరో ప్రియదర్శి ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. కోర్టు సినిమాతో విజయం సాధించిన తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. సారంగపాణి జాతకం యొక్క కథను ప్రియదర్శి ఈ విధంగా వివరిస్తున్నారు. కోర్టు హిట్ తర్వాత మీరు సారంగపాణి జాతకంలో వస్తున్నారని ఆనందంగా ఉంది. మీరు ఈ సినిమాను ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తున్నారు. ఈ సినిమా జాతకాలు నమ్మాలన్నదే కాదు, కానీ నమ్మకాలు రుద్దితే ఏం జరుగుతుందో చూపిస్తుందని చెప్పారు. ఇంతకుముందు సారంగపాణి జాతకంలో ప్రియదర్శి పాత్ర ఎలా ఉంటుందో వివరించారు. ఆయన ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడుతున్నారు. ఇంద్రగంటి గారి డైరెక్షన్లో ప్రత్యేకంగా పనిచేయడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. సారంగపాణి జాతకంలో పాత్రలు బలంగా ఉంటాయని చెప్పిన ప్రియదర్శి ప్రేక్షకుల స్పందనపై ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రియదర్శి గతంలో మంచి విజయాలు అందుకున్న మల్లేశం, బలగం, కోర్టు వంటి చిత్రంలో కామన్ మ్యాన్ పాత్రలను పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సారంగపాణి జాతకం కూడా ఆయన అదే తరహాలో పాత్రను పోషిస్తూ నిజమైన జీవితానికి దగ్గరగా ఉండే కథలో సాగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రియదర్శి ప్రేమంటే అనే సినిమా మరియు మిత్రమండలి చిత్రాల్లో నటిస్తున్నారని తెలిపారు. ప్రియదర్శి కెరీర్ కు హిట్ సినిమాతో మంచి ఊపును తెచ్చుకున్నారు. సారంగపాణి జాతకం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండాలని ఆశిద్దాం. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ-పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.